కాల్పనిక సహవాసులో మొదట ప్రారంభ గీతం, తదుపరి సంకీర్తనలు ఉంటాయండి. ముందుగా నమో మెహర్ బాబా సునీత గారు పాడతారు. తర్వాత వరుసగా శివరవీంద్ర గారు, డివిఎస్ఎన్ మూర్తి గారు, పద్మావతి గారు, మెహర్ శశాంక్, మెహర్ రజని గారు, తర్వాత కె సత్యవతి గారు, వీరి సంకీర్తనలు ఉంటాయండి. తదుపరి ప్రసంగం మెహర్ శ్రీనివాస్ గారు చెప్తారు. తర్వాత ఆరతి. ముందుగా ప్రారంభ గీతం శ్రీమతి సునీత గారు. సునీత గారు రెడీగా ఉన్నారండి? ప్రారంభించండి. జై బాబా. మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा मही निज निंचिन मानव रूपा, मही निज निंचिन मानव रूपा इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमुचेसी, अज्ञानांधतनंतमुचेसी दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु, अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा, जय 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 जय मेहर बाबा, जय
जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। జై బాబా సునీత గారు. జై బాబా అండి. జై బాబా రామచందర్. రామచంద్ర గారు. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఓకే. జై బాబా అండి. కిరణ్ జై బాబా. కాల్పనిక సహవాసము ప్రారంభ గీతంతో చాలా చక్కగా మొదలైంది. తదుపరి సంకీర్తన శివరవీంద్ర గారు చేస్తారు. అంతకుముందు బాబా విషయం ఒక్కటి మనం చెప్పుకుందాం. జై బాబా కిరణ్. హలో జై బాబా. నేను రజనీ ఆంటీ. జై బాబా కిరణ్. ఫస్ట్ శశాంక్ ఒకసారి ఛాన్స్ ఇవ్వ, తనకి మళ్ళీ కాల్ ఉంది, ఆఫీస్ కాల్. అలాగేనండి. అలాగే. జై బాబా. ముందుగా సంకీర్తన మెహర్ శశాంక్ తో మొదలవుతుంది. శశాంక్ రెడీగా అంటే పాడొచ్చు. బాబా ఆంటీ వాయిస్ వస్తుందా నాది? హలో చెప్పండి శశాంక్. యా వాయిస్ వినబడుతుందా ఆంటీ నాది? హలో వినబడుతుంది. పాడండి. अवतार मेहर बाबा की जय। श्री मेहर देवुनी శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు. శ్రీ మెహర్ దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు. శ్రీ మెహర్ దేవుని సంగీత సాహిత్య సమ్మేళ సాధనల సంగీత సాహిత్య సమ్మేళ సాధనల సచ్చరిత్రులు మున్ను విన్నుతించిరి నిన్ను. సచ్చరిత్రులు మున్ను విన్నుతించిరి నిన్ను. జయదేవ సురదాస జయదేవ సురదాస రామదాసుల తపము. జయదేవ సురదాస రామదాసుల తపము ఫలించిన ప్రతివరమీయ వేడదరా. శ్రీ మెహర్ దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు. శ్రీ మెహర్ దేవుని నిరతము శ్రీరామచరణ స్మరణ సత్తులు. నిరతము శ్రీరామచరణ స్మరణ సత్తులు. శ్రీ త్యాగరాజుని కరుణించు విధము. శ్రీ త్యాగరాజుని కరుణించు విధము తలచి మైమరచి నిన్ను కీర్తింపగ తలచి మైమరచి నిన్ను కీర్తింపగ దీవింపరావేల శ్రీ మెహర్ దేవా. దీవింపరావేల శ్రీ మెహర్ దేవా. శ్రీ మెహర్ దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు. శ్రీ మెహర్ దేవుని
నలకు చరితుడ కాకుండయే మాయే నలుగురు నను మెచ్చకున్నాగనే మాయే నలకు చరితుడ కాకుండయే మాయే నలుగురు నను మెచ్చకున్నాగనే మాయే నీ కరుణవరమున నా కొలది పలుకు నీ కరుణవరమున నా కొలది పలుకు నీ చెవి సోకిన చాలుననుకుందును నీ చెవి సోకిన చాలుననుకుందును రాగసుధా హృదయ దరహాసవదనా రాగసుధా హృదయ దరహాసవదనా సద్గురు సన్నుత శ్రీ మెహర్ దేవా సద్గురు సన్నుత శ్రీ మెహర్ దేవా మౌన వ్రతాధీర గంభీర మిళిత మౌన వ్రతాధీర గంభీర మిళిత విమల యశోనయన శ్రీ మెహర్ దేవా 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 శ్రీ మెహర్ దేవుని శ్రీకర ఘన కీర్తి శీఘ్ర గానము చేయ మనసాయే నేడు శ్రీ మెహర్ దేవుని అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की జై. అద్భుతమైన మొదలు ప్రోగ్రామ్ కి చాలా బాగా పాడారు శశాంక్. जय నెక్స్ట్ జయబాబమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి సంకీర్తన డివిఎస్ఎన్ శివరవీంద్ర గారు పాడతారండి. దానికి ముందు చిన్న బాబా విషయం ఒకటి చెప్పుకుందాము. ఓకే అమ్మ. జై బాబా. జై బాబా. భగవత్ సాక్షాత్కారం పొందటానికి వెళ్లే మార్గంలో ఉన్న 3 ముఖ్యమైనవి ప్రేమ, విధేయత, సమర్పణ. ఈ 3 విషయాలలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రేమ భగవంతుడు మానవునకు ఇచ్చే కానుక. విధేయత గురువు మానవునకు ఇచ్చే కానుక. సమర్పణ మానవుడు గురువులకు ఇచ్చే కానుక. ప్రేమించేవాడు ప్రియతముని కోరిక ప్రకారం చేయాలని కోరుతాడు. ప్రియతమునితో ఏకం కావాలని అన్వేషిస్తాడు. విధేయత ప్రియతముడు కోరిన ప్రకారం చేస్తుంది. ప్రియతముని ఆనందం కొరకు అన్వేషిస్తుంది. సమర్పణ సర్వస్వమును ప్రియతముని కోరికకు వదిలిపెడుతుంది. ప్రతిఫలము ఏమీ కోరదు. ప్రేమ అనుభవింపబడటానికి ఉద్దేశింపబడినది, బహిరంగపరచటానికి కాదు. ప్రదర్శింపబడేది ప్రేమ కాదు. ప్రేమ రహస్యాత్మకమైనది. అది రహస్యంగా ఉంచబడటానికే ఉద్దేశింపబడినది. దానిని స్వీకరించి జాగ్రత్తగా ఉంచే వారికి మాత్రమే రహస్యంగా ఉంచబడుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. తదుపరి శివరవీంద్ర గారు పాడాలని కోరుతున్నానండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీ పాద కమలముల సేవయున్ ఈ పాదార్చకులతోడ నియమున్ నీతాపారభూత దయయున్ జాపసమందారమాకు దయసేయంగదే. జై అవతార్ మెహర్ బాబా की జై. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగియున్న చూపులలో ఎన్ని ప్రేమలో,
మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో, బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో, తేనె కన్న తీయనిది నీదు నామమో, మల్లె కన్న తెల్లనిది నీదు మనసు, ఆ ఆ తేనె కన్న తీయనిది నీదు నామమో, మల్లె కన్న తెల్లనిది నీదు మనస్సు, ఆదుకునే మనసుంటే ఓ మెహరుబా, మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో, దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా, దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా, స్వాగతాలు పలికిన భక్తులా రాగమే తీసిన అన్ని వేళలా, స్వాగతాలు పలికిన భక్తులారా రాగమే తీసిన అన్ని వేళలా, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో, బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తులా భక్తితో కొలిచిన ఎల్లవేళలా, ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తులా భక్తితో కొలిచిన ఎల్లవేళలా, అందుకే చెబుతున్నా చివరిసారిగా, ఆ బాబాను మించిన దైవము లేదు, అందుకే చెబుతున్నా చివరిసారిగా, ఆ బాబాను మించిన దైవము లేదు, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో, బంధమంటూ ఉంటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో, మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మా. థ్యాంక్ యూ. జై బాబా అండి, మీకు ధన్యవాదాలు. చక్కటి గీతం ఆలపించారండి. తరువాత సంకీర్తన డివిఎస్ మూర్తి గారండి. దానికి ముందు చిన్న బాబా విషయం చెప్పుకుందాం. నీవు ఇది వరకు శాశ్వతంగా ఉంటివి, ముందు కూడా ఉంటావు. నీవు ఇది వరకు పురుషుడుగాను, స్త్రీగాను, అందంగాను, అందవికారంగాను, రోగిగాను, దరిద్రునిగాను అనేక రూపాలు ధరించావు. ఇక్కడ మరల ఇంకో రూపాన్ని ధరించావు. నీవు ఆధ్యాత్మిక స్వాతంత్రం వచ్చేటంత వరకు ఇటువంటి రూపాలు అనేకం ధరిస్తూ ఉంటావు. మరియు తాత్కాలికమైన విముక్తిని ఎందుకు కోరుతున్నావు?
అందులో ఇంకా ఎక్కువ బంధాలు ఉన్నాయి. ధనము, కీర్తి, పదవి, ఆరోగ్యం, సంతానం కావాలని భగవంతుని కోరవద్దు. కానీ ఆయన ప్రేమ యొక్క ప్రసాదం కావాలని కోరుకో. అది నిన్ను శాశ్వతమైన ఆనందము, స్వేచ్ఛల వైపు దారి తీస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. తర్వాత సంకీర్తన డివిఎస్ సన్మూర్తి గారు పడతారండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచె ధరణికి. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచె ధరణికి. హాయిగా 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 ప్రభు అరుదించి బహుకాల మాయనే, అనతి కాలంలో నిర్యాణ ముందెనే. ప్రభు అరుదించి బహుకాల మాయనే, అనతి కాలంలో అందరిలో చేరని. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా, అదను దాటేనా మరి రాదు కోరినా. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా, అదను దాటేనా మరి రాదు కోరినా. మాయ తెరలన్నీ తొలగించు దైవము, మనల దైవంగా సరిచేయు నేస్తము. మాయ తెరలన్నీ తొలగించు దైవము, మనల దైవంగా సరిచేయు నేస్తము. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచె ధరణికి. హాయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము, మరలా రుదెంచెదనని ఆనతిచ్చెను. ప్రతి అవతార యుగమందు దైవము, మరలా రుదెంచెదనని ఆనతిచ్చెను. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలిచినా, పిలుపు వినరేలా మరి రాదు కోరినా. సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలిచినా, పిలుపు వినరేలా మరి రాదు కోరినా. స్వమత భేదాలు తొలగించు తీరుగా, అతని చేరావా తరింతువు ఆ నేరుగా. స్వమత భేదాలు తొలగించు తీరుగా, అతని చేరావా తరింతువు నేరుగా. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచె ధరణికి. హాయిగా 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 జగతి భీభత్సము కానున్నది భావిలో, ప్రగతి పందాయే మారిపోవునంతలో. జగతి బీభత్సము కానున్నది భావిలో, ప్రగతి పందాయే మారిపోవునంతలో. బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై,
బాబా రక్షణయే శరణమ్మౌ నాటికి, బ్రతుకే దుస్తరమౌ ప్రతి జీవికి భూమిపై. బాబా రక్షణయే శరణమ్మౌ నాటికి, పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో, తనువు గడిపావా సుఖింతు హాయిగా. పతిత పావనుడౌ పరమాత్ముని సేవలో, తనువు గడిపావా సుఖింతు హాయిగా. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే, సత్య పరమాత్మయే తెంచే ధరణికి. హాయిగా హాయిగా హాయిగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. కృతజ్ఞతలు బిఎస్ఎన్ మూర్తి గారు. మా నాన్నమ్మ గారిని తలపింపజేశారు మీరు. ఆవిడ బాగా పాడే పాట ఇది. జై బాబా అండి. జై బాబా అండి. శ్రీమతి సీతా కళ్యాణి గారని శ్రీకాకుళం సెంటర్, కత్తిరివీధి సెంటర్ పక్కనే వారి ఇల్లు అన్నమాట. ఆవిడ బాగా పాడుతుండేవారి పాట. ఓకే అండి. జై బాబా. జై బాబా అండి, ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. తదుపరి పాట పద్మావతి గారు పాడతారండి. మనం ముందు చిన్న బాబా వాక్యం ఒకటి చెప్పుకుందాం. తత్వవేత్తలు, నాస్తికులు మొదలైన వారు భగవంతుని అస్తిత్వాన్ని ఒప్పుకొనవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కానీ అసలు వారు తమ ఉనికినే అంగీకరించనంత కాలం భగవంతునిలో వారికున్న నమ్మకాన్ని పరీక్షిస్తూనే ఉంటారు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని, అతడు శాశ్వతుడు, అనంతుడని నేను నా దివ్యాధికారంతో చెప్పుచున్నాను. అతడు సర్వస్వము అయి ఉన్నాడు. మానవుడు తన జీవితంలో ఒకే ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. అతడు భగవంతునితో ఏకమై ఉన్నాడని గుర్తించటమే ఆ లక్ష్యం. నేను ఇచ్చే సందేశం ఒకటి. దానిని నేను ప్రతి యుగంలోనూ అనేక సార్లు చెబుతూ ఉన్నాను. అందరికీ నేనిచ్చే సందేశం భగవంతుని ప్రేమించండి. అవతార్ మెహర్ బాబా కీ జై. తదుపరి శ్రీమతి పద్మావతి గారు పాడాలండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబమ్మ, అందరికీ జై బాబా, అందరికీ జై బాబా. దేవా శ్రీ మేహేరు, దేవా శ్రీ మేహేరు, అవతార సద్గురు, సర్వేశమా పాయి సదయా సదానంద. దేవా శ్రీ మేరు, అవతార సద్గురు, సర్వేశమా పాయి సదయా సదానంద. దేవా ఆ భువనమెల్లను సృష్టి పుష్టి నష్టి దేయు, భువనమెల్లను సృష్టి పుష్టి నష్టి దేయు, పురుషోత్తముడ వఖిల భూతాత్ముడవు మే. పురుషోత్తముడ వఖిల భూతాత్ముడవు మే దేవా. ఆ ఆ నీ దివ్య మహిమచి
నీ దివ్య మహిమచే నిద్రాణ మౌ జగతి నీ దివ్య మహిమచే నిద్రాణ మౌ జగతి జాగరిత మోన రింపసను దించి శివ ప్రభు జాగరిత మోన రింపసను దించి దేవ ప్రభు దేవా శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశమా పాహి సదయ సదానంద దేవా ఆ భవములేడును బాపి పంపితివి మెదికి భవములేడును బాపి పంపితివి మెదికి దయసప్త భూమికల దాటించు పరమాత్మా దయసప్త భూమికల దాటించు పరమాత్మా దేవా ఆ ఆ నీ సేవయే మాకు నిత్య జీవనముగా నీ సేవయే మాకు నిత్య జీవనముగా సృష్టి అందెల్ల నిన్ను జోచు జ్ఞాన ధాత సృష్టి అందెల్ల నిన్ను జోచు జ్ఞాన ధాత దేవా ఆ మమత అహముల బాపి క్షమత కరుణలను సగి మమత అహముల బాపి క్షమత కరుణలను సగి పాలించు దోర రామ భద్రరా వినుత పాలించు దోర రామ భద్రరా వినుత దేవా శ్రీ మేరు దేవా శ్రీ మేరు అవతార సద్గురు సర్వేశమా పాహి సదయ సదానంద దేవా ఆ अवतार मेहर बाबा की जय जय बाबा किरण हेलो జై బాబా అండి. జై బాబా పద్మావతి గారు బాగా పాడారండి. जय बाबा జై బాబా అండి. మీకు ధన్యవాదాలు. जय बाबा తదుపరి సంకీర్తన మెహర్ రజని గారు చేస్తారు. దానికి ముందు చిన్న బాబా కొటేషన్ చెప్పుకున్నా. భగవంతుని మంచి గంధపు చెట్టుతో పోల్చవచ్చును. అది ఎల్లప్పుడూ కమ్మని వాసనను అన్ని వైపులకు వెదజల్లుతూ ఉంటుంది. అయినప్పటికీ దాని దగ్గరకు వెళ్ళడానికి కష్టపడేవారే ఆ సుగంధాన్ని అనుభవించగలుగుతారు. తన దగ్గరకు వచ్చే
వారి కొరకు మంచి గంధపు చెట్టు ప్రత్యేకంగా ఏదో చేస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే అది తన సువాసనను ఎల్లప్పుడూ వెదజల్లుతూ ఉంటుంది. ప్రత్యేకించి అది తన సువాసనను ఎవరికీ ఇవ్వదు, దగ్గరకు వచ్చే వారికి ఆ సుగంధం లభిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. తదుపరి సంకీర్తన మెహర్ రజని గారు. జై బాబా కిరణ్. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. అర్చన చేయా ప్రేమతో నిలిచా నా హృది నీకై తెరిచాను, కరుణతో కావుమయా బాబా కరుణను చూపవయ్యా. మెహరు బాబా కరుణను చూపవయ్యా. అర్చన చేయా ప్రేమతో నిలిచా నా హృది నీకై తెరిచాను, కరుణతో కావుమయా బాబా కరుణను చూపవయ్యా. మెహర్ బాబా కరుణను చూపవయ్యా. మనసున నిన్నే నిలిపితినయ్యా, మరపురాదు నీ మంగళ రూపం. మనసున నిన్నే నిలిపితినయ్యా, మరపురాదు నీ మంగళ రూపం. మనసంతానికే ఇచ్చితినయ్యా, మనసంతానికే ఇచ్చితినయ్యా, ఇంకా ఏమివ్వగలను బాబా. కరుణతో కావుమురా బాబా కరుణను చూపవయ్యా. మెహర్ బాబా కరుణను చూపవయ్యా. అర్చన చేయా ప్రేమతో నిలిచా నా హృది నీకై తెరిచాను, కరుణతో కావుమయా బాబా కరుణను చూపవయ్యా. మెహర్ బాబా కరుణను చూపవయ్యా. పవలోరేలు పరుగిడుచున్నవి, జీవనయాత్ర ముగియుచున్నది. పవలోరేలు పరుగిడుచున్నవి, జీవనయాత్ర ముగియుచున్నది. ఆరాధనతో ఆవేదనతో, ఆరాధనతో ఆవేదనతో నీకై నిలిచాను బాబా. కరుణతో కావుమురా బాబా కరుణను చూపవయ్యా. మెహర్ బాబా కరుణను చూపవయ్యా. అర్చన చేయా ప్రేమతో నిలిచా నా హృది నీకై తెరిచాను, కరుణతో కావుమయా బాబా కరుణను చూపవయ్యా. మెహర్ బాబా కరుణను చూపవయ్యా. అర్చన చేయా ప్రేమతో నిలిచా నా హృది నీకై తెరిచాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ధన్యవాదాలండి. తదుపరి సంకీర్తన సత్యవతి గారు పాడతారు. దానికి ముందు చిన్న బాబా విషయం చెప్పుకుందాం. అనంతుడు పరిమితుని స్థాయికి రావడం వల్ల దైవీ మానవుని చేతలు సాధారణ మానవుని చేతలు ఒకేలా ఉంటాయి.
ఇక్కడ దైవీ మానవుడు అంటే అనంతుడు, సాధారణ మానవుడు పరిమితుడు. అయినా బాహ్యంగా ఇలా ఒకేలా కనిపించిన యథార్థ రీతిలో నిజంగా బ్రహ్మాండమైన భేదం ఉంది. జై బాబా. తదుపరి సంకీర్తన సత్యవతి గారు పాడతారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతారరుదించి ఆనందించేను 700 మరలా తాను అవతారరుదించి ఆనందించేను 700 మరలా తాను అవతారరుదించి ఆనందించేను. లహరు వ్యక్తమాయను సృష్టి రూపొందెను వెష్టి జీవనము వడివడిగా సాగే. లహరు వ్యక్తమాయను సృష్టి రూపొందెను వెష్టి జీవనము వడివడిగా సాగే. వివిధ భావముల వివిధ రూపముల వివిధ భావముల వివిధ రూపముల ఆత్మనే మరచిపోయి జీవించేము. ఆత్మనే మరచిపోయి జీవించేము అవతారరుదెంచి ఆనందించేను. 700 మరలా తాను అవతారరుదెంచి ఆనందించేను. ప్రేమ బీజాలను మెహరు వేసి ఉన్నారు హృదయ క్షేత్రమే అంతర్యామి నెలాయను. ప్రేమ బీజాలను మెహరు వేసి ఉన్నారు హృదయ క్షేత్రమే అంతర్యామి నెలవాయను. వాటి ఫలింపగా సాధనము చేయగా వాటి ఫలింపగా సాధనము చేయగా మెహరు ప్రేమ సంద్రములో సాగిపోదము. అవతారరుదెంచి ఆనందించేను. 700 మరలా తాను అవతారరుదెంచి ఆనందించేను. ఆత్మ వ్యక్తమాయను ప్రేమ రూపము దాల్చి జగమునందంత వెళ్ళి విరియసాగే. ఆత్మ వ్యక్తమాయను ప్రేమ రూపము దాల్చి జగమునందంత వెళ్ళి విరియసాగే. నిశ్చలానందమే శాశ్వతానందమే నిశ్చలానందమే శాశ్వతానందమే అంతర్యామి హృదిలోనే వ్యక్తమాయగా అంతర్యామి హృదిలోనే వ్యక్తమాయగా అవతారరుదెంచి ఆనందించేను. 700 మరలా తాను అవతారరుదెంచి ఆనందించేను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ. జై బాబా. ధన్యవాదాలండి. చాలా చక్కగా పాడారు పాట. తర్వాత ప్రసంగం శ్రీ మెహర్ శ్రీనివాస్ గారు. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా కిరణ్. జై బాబా. అందరికీ జై బాబా. యాక్చువల్ గా నేను కొంచెం బయటికి వెళ్ళి ఇప్పుడే ఇందాకే వచ్చాను. ఇది అంతకుముందు వేరే అకేషన్ లో చెప్పిన స్పీచే కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. టైం కూడా ఎక్కువ లేదు మనకి, ఒక 15 minutes. సో ఇది జిఎస్ఎన్ మూర్తి గారి గురించి చెప్దాం అనుకుంటున్నానండి.
యాక్చువల్ గా అందరికీ బాబా ప్రేమిక లోకంలో ఆయన తెలియని వారంటే ఎవరు ఉండరు బహుశా. ఆయన్ని టాకిటివ్ డిసైపుల్ ఆఫ్ ఎ సైలెంట్ మాస్టర్ అని చెప్పి అంటారు. తర్వాత బాబా కూడా హీఈస్ మై వివేకానంద అని చెప్పి చాలాసార్లు చెప్పారనమాట. టాకిటివ్ డిసైపుల్ ఆఫ్ ఏ సైలెంట్ మాస్టర్ అంటే మౌన గురువు యొక్క మాటకారి శిష్యుడు అని అర్థం. అంటే ఆయన బాగా విపరీతంగా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. అందుకని బహుశా అట్లా అన్నారు బాబా. అంటే బాబా సందేశాలు అవన్నీ కూడా చాలా చోట్ల చాలా మందికి ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది ఆయన సందేశాలు, ఆయన స్పీచెస్ వల్ల బాబా ఫోల్డ్ లోకి రావటం కూడా జరిగింది. అందుకని ఆయన్ని బాబా తన వివేకానందుడిగా ఆయన కొనియాడారు. అయితే ఆయన గురించి కొంత చెప్పుకోవటానికి ట్రై చేద్దాం మనం. ఒక 10 years అయిందేమో బహుశా ఆయన బాబాలో ఐక్యమయ్యి. 2011లో బాబాలో ఐక్యమయ్యారు ఆయన. తర్వాత ఆయన ఒక బుక్ కూడా రాశారు, వండర్స్ ఆఫ్ సైలెన్స్ అని. అంటే ఆయన యాక్చువల్ గా గొప్ప ఫిలాసఫర్, పిహెచ్డి కూడా చేశారు ఫిలాసఫీలో, అంటే తత్వవేత్త అనమాట. సో బాబా అంటే ఈ తత్వం బాగా తెలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ట్రై టు యూజ్ దేర్ ఇంటెలెక్ట్. వాళ్ళు అంటే ఈ బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమ మేధతో ఆలోచించే ప్రయత్నం చేస్తారు. చాలా మంది దాంట్లో ఫెయిల్ అవుతారనమాట. మనకి ఇది అమెరికన్ ఆర్తి కూడా ఉంది కదా, ఏమండి అది, హౌ కెన్ వన్ ఫ్యాథమ్ యువర్ ఫ్యాథమ్లెస్ బీయింగ్ అని. ఆయన లోతే తెలియని ఒక అవతార పురుషుడు. సో అట్లాంటి ఆయన లోతు మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం అంటే అది చాలా మూర్ఖత్వం అని చెప్పుకోవాలి. కానీ ఏంటంటే బాగా ఒక యునిక్ కాంబినేషన్ అనమాట అది. అంత బాగా చదువుకొని, అంత విద్యావేత్త, అంత తత్వవేత్త బాబా ఫోల్డ్లోకి వచ్చి బాబాని తెలుసుకొని బాబాని ప్రేమించడం అనేది అది మనం ఒక ఏమని చెప్పుకోవచ్చు అంటే ఒక అరుదైన కలయిక అనమాట. అంటే ఇంటలెక్ట్ యాజ్ వెల్ యాజ్ డివోషన్ ఆర్ లవ్. మనం బాబా దాంట్లో లవ్ అంటాం కదా. సో ఇవి రెండు కలిసి ఉండటం అనేది ఒక చాలా అరుదైన కలపోత అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈయన గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పుకుందాం మనం. ఒక బాగా ట్రెడిషనల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పుట్టారు ఆయన, మన తెలుగు స్టేట్స్ లోనే. తర్వాత ఈయనకి చిన్న వయసులోనే మంత్రదీక్ష తీసుకోవటం కూడా జరిగింది అనమాట. ఎక్కడ ఋషికేశ్కి వెళ్ళి అక్కడ శివానంద సరస్వతి ఆయన దగ్గర మంత్రదీక్ష తీసుకున్నారు. తర్వాత భగవద్గీత కూడా చాలా ఆయన అవపోసన పట్టినట్లు ఆయన అంత నాలెడ్జ్ ఉందన్నమాట అందులో. ఆయనకి గీతాభూషణ్ అని ఒక బిరుదు కూడా ఇవ్వటం జరిగింది అనమాట. గీతాభూషణ్ అంటే భగవద్గీతలో బాగా సారాంశం అంతా ఏదో చదవటం అంటే మామూలుగా శ్లోకాలు వల్ల వేసి ఆ తాత్పర్యాలు తెలుసుకోవటమే కాదనమాట, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలగటం. సో అది అట్లా ఆయన అంత ఇదిగా చేయగలిగారు. కాబట్టి ఆయనకి గీతాభూషణ్ అనేది ఆ బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈయన వీళ్ళ ఫాదర్ కూడా, జీసన్మూర్తి గారి తండ్రి గారు కూడా ఆయన చాలా బాబా దీంట్లోనే ఉన్నారు. ఆయన అంటే బాబా ఆయన కూడా గొప్ప విద్యావేత్త. సో ఇంట్లో చాలా బుక్స్ ఉండేవి, వాటిల్లో కూడా కొన్ని బాబా బుక్స్ ఉండేవి. బాబా గురించి కొంత జ్ఞానం అయితే డెఫినెట్లీ వాళ్ళ ఇంట్లో అంతకు ముందు నుంచే ఉంది. అసలు ఫస్ట్ ఈయన అక్కడ వాళ్ళ ఇంట్లోనే బాబా బుక్ అది చూడటం జరిగిందిట. ఏది ఆ బుక్ పేరు గీతాంక్ అనే పుస్తకంలో అది బాబా మెహర్ బాబా బొమ్మ చూసి ఆయన అట్రాక్ట్ అయ్యి ఆ తర్వాత ఇంకా బాబా ఫోల్డ్ లోకి రావటం, ఇంకా వేరే కొంతమంది ద్వారా ఇంకా పూర్తిగా బాబాలోకి రావటం అది జరిగింది. సో అయితే ఆయన ఒక మిగతాది ఆయన గురించి ఇంకా చెప్పుకునే దానికన్నా ముందర ఒక చిన్న సంఘటన చెప్తాను నేను, ఆయన జీవితంలో జరిగింది. అది చెప్పుకున్న తర్వాత టైం ఉంటే మళ్ళీ వేరే ఈ వివరాల్లోకి అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ టు దీస్ డీటెయిల్స్. అయితే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇది కొంత నెట్ లో చూసానండి. తర్వాత కొంతేమో వేరే బుక్స్ లో చదవటము జరిగింది. అట్లానే మెహర్మాయి గారు, జిఎస్ఎన్ మూర్తి గారి మేనకోడలు ఉన్నారు. సో ఆవిడతో కూడా నేను మాట్లాడటం జరిగింది. సో ఆవిడ కొన్ని చెప్పిన వివరాలు కూడా నేను తీసుకున్నాను అనమాట. సో అవన్నీ కలిపి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ఈయనకి చాలా కాలం వరకు సంతానం లేదు. పెళ్ళైన తర్వాత 20 ఏళ్ల వరకు సంతానం లేదనమాట. సో అందుకని ఏం చేశారంటే వీళ్ళు జేసన్ మూర్తి గారి దంపతులు, ఆయన భార్య పేరు సావిత్రి గారండి. జేసన్ మూర్తి గారు, సావిత్రి గారు ఏం చేశారంటే వాళ్ళ ఒక కజిన్ ఒక ఆయన ఉంటే వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారట. వాళ్ళలో ఒక అమ్మాయిని తెచ్చుకొని వీళ్ళు పెంచుకోవటం జరిగింది. అయితే చాలా మంది సహజంగా చేసేది ఏంటంటే ఇట్లా ఎవరన్నా దత్తత తీసుకొని పెంచుకుంటుంటే మా మా పిల్లలు కాదు అని చెప్పి చెప్పుకోరు కదా. చిన్న వయసులోనే తెచ్చేసుకొని వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఈ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రపంచానికి అంతా కూడా తమకి పుట్టిన కన్నబిడ్డే అన్నట్లుగానే చెప్తారు. వీళ్ళు కూడా అట్లానే చెప్పడం జరిగింది. అయితే ఒక అకేషన్ లో ఏమైంది, ఇట్లా బాబా దగ్గరికి వెళ్ళారు ఆయన. బాబా దగ్గరికి వెళ్తే సరే కూర్చున్నారు, ఇక్కడ మెహరాజాద్ మండలి హాల్లో కూర్చున్నారు. కూర్చొని కొంతసేపు అయిన తర్వాత అడిగారు అనమాట. అంటే ఈ అమ్మాయిని తీసుకెళ్లారు. విషయం ఏంటంటే ఈ పాపని కూడా వాళ్ళిద్దరు తీసుకెళ్లారు. తీసుకెళ్తే బాబా అడిగారు అనమాట, ఎవరు ఈ పాప ఎవరు అని చెప్పి అడిగితే మా అమ్మాయి బాబా అని చెప్పి చెప్పారు ఆయన. సో చెప్తే బాబాకి ఆయన అందరి మనసులు తెలిసిన మనిషి కదా ఆయన. మనిషి కాదు, సారీ క్షమించండి. ఆయన సర్వాంతర్యామి, అందరి మనసులు హృదయాలు ఆయన తెలియదంటే ఏముంటుంది. సో అడిగారు ఆయన, ఏంటి మీ అమ్మాయి అని చెప్పంటే అవును బాబా అన్నారంటే మళ్ళీ బాబా రెట్టించారు. ఏమని, నీకు నీ కన్నబిడ్డేనా అని చెప్పి అన్నారనమాట. అంటే ఇంకా ఈయన నౌ హీజ్ ఎన్ ఫిక్స్, కంపల్సరీగా చెప్పాలి కదా. సో ఏం చెప్పారంటే చెప్పాల్సి వచ్చింది ఆయనకి, లేదు బాబా ఇట్లా నాకు పిల్లలు పుట్టకపోతే ఇట్లా తెచ్చి పెంచుకుంటున్నాము మా కజిన్ దగ్గర అని చెప్పి అంటే సరే బాబా అన్నారు ఇట్లా, అంటే బాబా దగ్గర అబద్ధం చెప్పినట్లే కదా ఆయన. సో ఇట్లా అంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యారనమాట. గిల్టీగా ఫీల్ అయితే సరే అని బాబా ఏమనలేదు, ఓకే క్షమించాను ఏం పర్వాలేదులే అని చెప్పి అన్నారనమాట. అని ఏమన్నారట ఇంకా, సరే నేను నువ్వు నాకు చాలా చేస్తున్నావు కదా, నువ్వు ఏంటి చాలా సర్వీస్ చేస్తున్నారు అప్పటికి ఆయన బాబాకి. బాబా సందేశ వ్యాప్తి చేస్తారని చెప్పి చెప్పుకున్నాం కదా ఇందాక. సో అట్లా చేస్తూ చాలా ప్లేసెస్ అది తిరుగుతూ అట్లా ఉన్నారనమాట ఆయన. సో నేను ఐఎమ్ హ్యాపీ విత్ యూ, నీకు నేను ఓల్డ్ స్టాక్ రిజిస్టర్ బుక్ అనమాట, బాబా యూజ్ చేసిన వర్డ్ అది. నా ఓల్డ్ స్టాక్ రిజిస్టర్ లోంచి నేను చూసి నీకు ఒక అమ్మాయిని ఇస్తున్నాను అని చెప్పి అన్నారనమాట. అంటే ఇది పెళ్ళయి ఆల్మోస్ట్ ఒక 18 years అట్లా అయిపోయిన తర్వాత సంగతి ఇది. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఏదో బాబా సరదాగా అంటున్నారులే అన్నట్లుగా వీళ్ళు అనుకున్నారు. అనుకుంటే బాబా ఇట్లా అన్నారనమాట, ఏదో పైకి చూస్తూ ఆలోచిస్తున్నట్లుగా ఆలోచిస్తూ ఇట్లా నా ఓల్డ్ స్టాక్ రిజిస్టర్ లోంచి ఇది నీకు ఒక అమ్మాయిని ఇస్తున్నాను, నా ప్రసాదం కింద నువ్వు తీసుకో అని చెప్పి అన్నారు. అనేటప్పటికీ వీళ్ళు ఒక మండలి మెంబర్స్ ఎవరో వచ్చి బాబా చెవిలో చెప్పారట, బాబా ఇట్లా ఆల్రెడీ ఒక అమ్మాయిని పెంచుకుంటున్నారు కదా, ఈసారి నువ్వు బాబునిస్తే బాగుంటుందేమో అని చెప్పంటే బాబా మళ్ళీ ఆలోచించినట్లు, అబ్బాయి లేదు కుదరదు, ఆల్రెడీ అది అయిపోయింది, నేను వెనక్కి తీసుకోలేను దాన్ని, సో ఈ అమ్మాయి కంపల్సరీగా అన్నట్లుగా అని బాబా చెప్పేశారనమాట. చెప్తే వీళ్ళేదో జోక్ గానే అట్లయితే తీసుకున్నారనమాట. తీసుకున్నారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం అయింది. అయిన తర్వాత సరే అని అంటే అసలు ఈయనేమనుకుంటున్నారంటే, యాక్చువల్గా నేను ఒక మాట చెప్పటం నేను ఇందాక మర్చిపోయాను. అయితే ఈ పెళ్ళైన కొత్తల్లో ఏమవుతుందంటే ఆవిడకి అబార్షన్ అవుతుంది అనమాట, సావిత్రి గారికి. అబార్షన్ అయిపోతే తర్వాత ఇట్లా కుదరదు, ఇంకా సంతాన భాగ్యం లేదు అని చెప్పి డాక్టర్ చెప్తే, ఒక డాక్టర్ కాదు, 2 డాక్టర్లు కాదు, చాలా చోట్లకి వెళ్ళి చాలా మంది ఇట్లా ఈ దీంట్లో స్పెషలిస్టులు అందరినీ కలిసి ఎక్కడ ఢిల్లీ, ముంబై, లక్నో ఇట్లాంటి ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళారనమాట. వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లు అందరినీ కలిస్తే ఎవ్వరు కూడా ఇట్లా కుదురుతుందని చెప్పి చెప్పలేదు, మీకు ఇంకా సంతానం కలగదనే చెప్పారనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంతకాలం అయిన తర్వాత ఏంటి ఇట్లా ఏదేముంటుందిలే, ఈయన ఏమనుకున్నారంటే ఆవిడెవరో ఇట్లా మండలి మెంబర్ ఎవరో అడిగారు కదా బాబాని, ఏంటి ఒక మగపిల్లాడిని ఇవ్వు బాబా వాళ్ళకి అని చెప్పని.
సో ఈ మగపిల్లాడేంటి, ఆడపిల్ల ఏంటి, అసలు నాకు సంతాన భాగ్యమే లేదు, ఇంకా ఇదంతా ఎందుకులే అన్నట్లుగా ఆయన ఏదో కొంచెం అంటే ప్రిపేర్డ్ గా ఉన్నారు కదా వాళ్ళు, ఏమి మనకు అసలు ఏం సంతానం లేదు అని అనేదానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో అట్లాంటి సందర్భంలో ఇట్లా జరిగేటప్పటికి వాళ్ళు అంటే ఏముందులే, ఎవరైతే ఏముందులే అన్నట్లుగా ఏదో జోక్ గానే అన్నట్లు అనుకున్నారు. అసలు సంతానమే లేదు, ఇంకా ఆడేంటి మగేంటి, ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు మనసులో. అనుకున్నారు, అట్లా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వటం జరుగుతుందన్నమాట. ప్రెగ్నెంట్ అవ్వటం జరగగానే ఇట్లా బాబాకి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు. టెలిగ్రామ్ ఇన్ఫార్మ్ చేస్తే టెలిగ్రామ్‌లో ఇన్ఫార్మ్ చేస్తే నేను కొంచెం కట్ చేసి చెప్తున్నానండి. అది అంటే టైం ఎక్కువ లేదు కాబట్టి కొన్ని ఇన్సిడెంట్స్ మధ్య మధ్యలో జరిగినవి అవి కట్ చేసి ఓన్లీ జిస్ట్ ఆఫ్ ది స్టోరీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఏమైందంటే ఇట్లా వెళ్ళాడు. బాబా ఏమంటారంటే మెహరా అని చెప్పి పేరు పెట్టు, అమ్మాయికి అని చెప్పి, పుట్టే అమ్మాయికి మెహరా అని చెప్పి పేరు పెట్టు అని చెప్పి చెప్తారు బాబా. అయితే ఏమవుతుందంటే దీనికి ఒక ముందర ఈ అంటే ఇట్లా మెహరా ఈ పాప పుట్టడానికి ముందర ఆ రోజు ఒక ఫలానా రోజు అంటే ఇదే ఈ డెలివరీకి అంతా రెడీ చేస్తారు. సిజేరియన్ డెలివరీ అన్నమాట. దానికి రెడీ చేస్తారు. చేసిన తర్వాత అక్కడికి లోపలికి తీసుకెళ్తారు. ఓటీ మన ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి అంత ఎవ్రీథింగ్ రెడీగా ఉంటుందన్నమాట. అంతా ఉండేటప్పటికి ఈయన చేసే డాక్టర్ కూడా ఈయన ఫ్రెండే కదా. ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు. మన వాళ్ళు అన్నప్పుడు కొంచెం ఇంకా ధైర్యం చెప్పడం మనకి అట్లా ఉంటారు. ఈయనేమో బయటే ఆపరేషన్ థియేటర్ బయటే బెంచ్ లో కూర్చొని ఉన్నారు. ఒక 5 నిమిషాల్లో ఇంకా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది అనగా ఈయనకి ఒక ఆలోచన వచ్చింది మనసులో. అంటే ఆ రోజు ఏమవుతుందంటే ఏప్రిల్ 1 అవుతుంది. ఏది ఇట్లా ఆపరేషన్ కి అది డిసైడ్ చేసుకొని ఆపరేషన్ చేద్దాం అనుకున్న రోజు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఆపరేషన్ అది చేయటం జరుగుతుంది. అంత డోంట్ వర్రీ మూర్తి, అంత బాగానే జరుగుతుందని చెప్పేసి ఈయన ఫ్రెండ్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఆయన చెప్పేసి ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతారు. సో ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక ఆలోచన వస్తుంది మనసులో. అయ్యో ఇది ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ 1 అంటే ఆల్ ఫూల్స్ డే, ఏప్రిల్ ఫుల్ అని చెప్పి అనుకుంటారు కదా. అట్లా ఇది బాగుండదు, ఈ రోజు వద్దు బాబా అని చెప్పి అనుకున్నాడు అనమాట. అసలు చూడండి, అంటే ఎంతో కాలం తర్వాత, ఇన్నేళ్ల తర్వాత ఒక సంతాన భాగ్యం కలగబోతుంది ఆయనకి. ఆ సమయంలో మళ్ళీ ఈయనకి ఈ ఆలోచన రావటం, బాబా నువ్వే దేవుడైతే గనక నాకు ఇది చేసేయి, ఇట్లా అవ్వకుండా చెయ్యి అని కూడా అనేసారట ఆయన. మనసులో అనుకున్నారు. అంటే ఏంటంటే యాక్చువల్ గా నాకు ఇది చూస్తే శత్రుఘ్న కుమార్ గారిది స్టోరీ ఉంది కదా, మిస్టర్ గాడ్ అని చెప్పి ఒక స్టోరీ ఉంది. అంటే ఇట్లా నువ్వే కన్నా ఒక దేవుడా, నువ్వంటే ఎవరన్నా ఉంటే గనక నన్ను ఇదే కరెక్ట్ గా రేపు పొద్దున సూర్యోదయం లోపల నేను ఆయన జైల్లో పెడితే జైల్లోంచి నేను బయటికి రావాలని చెప్పి కోరుకోవటం, అది నాకు గుర్తొచ్చింది ఎందుకో ఇన్సిడెంట్ జరిగితే. అంటే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. ఇది అట్లాంటి సందర్భంలో ఈయన ఈ కోరుకోవటం బాబాని. కోరుకుంటే ఏమవుతుందంటే ఈయన అట్లా కూర్చొని ఉంటారు కదా. ఈయన కోరుకున్న తర్వాత కరెక్ట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపల, అంటే ఏంటి ఈయన కోరిక మనసులో కోరుకున్న ఒక 5 minutes కి ఏమవుతుందట, విపరీతమైన గాలివాన అన్నమాట. చాలా పెద్ద గాలివాన, పెద్ద పెద్ద ఈ చెట్లన్నీ కూడా ఈ కూకటి వేళ్లతో సహా బయటకు వచ్చేసేంత పెద్ద వాన. అంటే కొండపోత వర్షం అంటాం కదా, అట్లాంటి వర్షం పడిందనమాట అక్కడ ఆ సిటీలో. అట్లాంటి వర్షం పట్టమే కాకుండా ఈ హాస్పిటల్ అంటే అన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయి కదా, ఈ ఎమర్జెన్సీ లైట్లు అంటే ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా రెడీగా ఉండటానికంటూ వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు కదా. సో అవన్నీ కూడా పాడైపోవటం జరుగుతుంది. అంటే ఆపరేషన్ చేయలేని పరిస్థితి వస్తుంది అనమాట. సో వస్తే ఈయన మూర్తి, ఈయన డాక్టర్ ఉన్నారు కదా, మూర్తి గారి ఫ్రెండ్, ఈ ఆపరేషన్ చేసే ఆయన బయటకు వచ్చి అంటారు కదా, అయ్యో మూర్తి ఇది ఇట్లా కుదిరేట్లు లేదు ఆపరేషన్, వెరీ సారీ అంటే ఈయనకి యాక్చువల్ గా మనసులో చాలా సంతోషపడుతున్నారు. ఈయనకి తెలియదు, ఈయన సంతోషపడుతున్నట్లు ఆయనకి తెలియదు కదా. ఆయన ఏంటి ఎప్పుడెప్పుడు ఈయనకి ఇట్లా డెలివరీ చేసి ఈయన మంచి న్యూస్ ఈయనకి చెప్దామా, ఈయన మొహంలో ఆనందం చూద్దాం అన్నట్లుగా ఆ డాక్టర్కి ఉంది మనసులో. సో అట్లా అనిపించి ఆయన ఏమో చాలా విచారపడిపోయి, అరే ఇట్లా అయిపోయింది, కుదరదు, ఇది మొత్తం ఇట్లా సెటరేట్ అయ్యేంత వరకు చేయటానికి ఉండదు అని చెప్పి అన్నారు. ఈయన షాక్ అన్నమాట. ఏంటి నేను ఇట్లా కోరుకోవటం ఏంటి బాబా ఈ రకంగా అప్పటికప్పుడు దీన్ని మొత్తం మార్చేసి
ఇట్లా చేయటం ఏంటి అనుకొని చాలా ఆనందపడ్డాడు. సో ఆ రోజుకైతే ఇంక మళ్ళీ ఇది రిస్టోర్ అవ్వలేదు. ఇదంతా కూడా ఏది కరెంట్ మళ్ళీ రావటం అవేం జరగలేదు. సో ఆ పక్క రోజు మళ్ళీ ఏప్రిల్ 2న కరెక్ట్ గా మళ్ళీ అంతా మొత్తం నార్మల్ అయిపోయింది. అంటే నార్మల్ ఇన్ ద సెన్స్ ఈ ఆపరేషన్ చేసి డెలివరీ చేయడానికి వీలుగా పరిస్థితులు ఏర్పడటం జరిగింది. ఆ రోజు డెలివరీ చేశారనమాట. ఇది ఎప్పుడంటే 2 ఏప్రిల్ 1965. ఆయనకి కూతురు పుట్టిన రోజు అనమాట. ఆ పాప పేరు మెహ్రా. సో దీని తర్వాత కూడా ఇంకా ఉందండి స్టోరీ. అది బహుశా టైం మనకి సరిపోవట్లేదు. ఇంకా 1 మినిట్ మీన్ ఇప్పుడు 10:29 అయిపోయింది. సో ఇక్కడితో నేను ముగిస్తాను. తర్వాత వీలుని బట్టి వీలుంటే కనుక మళ్ళీ కంటిన్యూ చేద్దాము. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఒక 5 తీసుకోండి పర్మిషన్ తో, మాని గారి పర్మిషన్ తో. మాని గారు 5 minutes తీసుకోండి అట్లా. అంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకపోతే నేను చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. 10 నిమిషాలకు ఇబ్బంది ఏముంటుంది. చెయ్యండి కంటిన్యూ చేయండి. జై బాబా అండి శ్రీనివాస్ గారు. మాని గారు ఒప్పుకున్నారు. చెయ్యండి, కంటిన్యూ చేయండి, పర్వాలేదు. జై బాబా. కిరణ్ ఓకేనా? షూర్ కంటిన్యూ. ఓకే ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి శ్రీనివాస్ గారు. యాంగ్షియస్లీ వెయిటింగ్. జై బాబా. నేను యాక్చువల్గా చాలా దీని ముందర ఉండేది కూడా నాకు చాలా నచ్చింది ఈ స్టోరీ. ఇది అది కొంత నేను చెప్పలేదు యాక్చువల్గా. అదే ఇది కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ గారు. జై బాబా అండి, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మెహర్ మాయ గారు లైన్ లోనే ఉన్నారు. ఓకే ఓకే. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఓకే చెప్పండి సార్, చెప్పండి. సో ఓకే ఓకే. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 5 minutes లో నేను జై బాబా అండి. జై బాబా. సో అయితే ఇట్లా జరుగుతుంది కదా. ఆ పాప పేరు మెహ్రా అని చెప్పి పేరు పెడతారు. మెహ్రా అని పేరు పెట్టిన తర్వాత సరే ఇట్లా మళ్ళీ ఆ పాపకి కూడా చాలా గ్రాండ్ గా చేద్దాము అన్నప్రాసన అని చెప్పి అనుకుంటారనమాట. అనుకుంటే అయితే మూర్తి గారి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇట్లా అనుకుంటారు. అయితే దీని ముందర నేను ఒక ఇన్సిడెంట్ నేను చెప్పలేదండి. అది కంపల్సరీగా చెప్పాల్సిన విషయం ఇది. నాకు ఇది అంటే మాయా ఆంటీ చెప్పిన విషయమే అది. ఇది ఏమవుతుందంటే ఈ పాప పుట్టడానికన్నా ముందర ఇట్లా బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా నేను ఈ ఓల్డ్ స్టాక్ రిజిస్టర్ లోంచి ఇట్లా నీకు ఇస్తున్నాను నా ప్రసాదము అని చెప్పి అన్నారు కదా, కూతుర్ని ఇస్తున్నానని చెప్పి అన్నారు కదా. ఆయన వెళ్ళేటప్పుడు ఇది నాకు మాయా ఆంటీ చెప్పిన విషయం అండి ఇది. అయితే ఆయన బాబా ఏం చేస్తారంటే ఆయనకు ఆలింగనం ఇస్తారు. ఆలింగనం ఇచ్చి ఈయన ఎక్కడ ఖరగ్పూర్ లో ఉంటారు. ఇది బాబా దగ్గరికి వచ్చినప్పుడు అనమాట, మెహరాజాద్ లో. సో బాబా ఆలింగనం ఇచ్చి ఏమంటారంటే ఇట్లా నువ్వు ఎక్కడ ఎవరిని నువ్వు ఆలింగనం ఇవ్వద్దు, మళ్ళీ నువ్వు ఖరగ్పూర్ వెళ్ళి నీ భార్యకే నువ్వు ఆలింగనం ఇవ్వు అని చెప్పి చెప్తారనమాట. చెప్తే ఈయన మధ్యలో ఇంకా అంటే అక్కడ మెహరాజాద్ లో జరిగింది. మామూలుగా మెహరాజాద్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఆలింగనం చేసుకోవటము, జై బాబా చెప్పటం ఇవన్నీ చేసుకొని కదా మనం వస్తాము. సో అట్లా అదంతా ఏం లేకుండా ఆయన ఎవరిని బాబా దగ్గర ఆలింగనం తీసుకొని ఇంకెవరిని కలవకుండా ఎవరికి ఆలింగనం ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారనమాట. ఈయన ట్రైన్ లో వచ్చేసి ఇంటి దగ్గర కూడా ఎవరిని కలవలేదు. డైరెక్ట్ గా మళ్ళీ సావిత్రి గారి దగ్గరికి వెళ్ళి, అంటే ఇంకా ముందర ఉండే వాళ్ళు ఎవరిని కూడా అక్కడ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా ఆలింగనం ఇవ్వకుండా డైరెక్ట్ గా వెళ్ళి బాబా దగ్గర తీసుకున్న ఆలింగనం మళ్ళీ అక్కడ ఆయన భార్యకే మళ్ళీ ఇచ్చారనమాట. సో ఈ బాబా ఆజ్ఞ ప్రకారం. సో ఆ తర్వాత ఇట్లా ఈ పుట్టడం అది జరుగుతుంది. సో ఈ మెహ్రా పుట్టింది. మెహ్రాకి అన్నప్రాసన చేద్దామని చెప్పి అనుకున్నారని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా. కొంచెం ఏదో అతికినట్లుగా చెప్పేస్తున్నాను నేను, దయచేసి ఏమనుకోవద్దండి. ఒక ఆర్డర్ లో వెళ్ళట్లేదు, మధ్యలో గుర్తొచ్చినట్లు చెప్తున్నాను నేను. సో ఇది అనుకున్నాం కదా ఇందాక ఏమని ఇట్లా అన్నప్రాసన గురించి అని. అయితే మూర్తి గారికి ఏంటంటే కోరిక, ఈ అన్నప్రాసన అనేది బాబా దగ్గర జరగాలి, బాబా సమక్షంలో జరగాలి అనేది కోరిక అనమాట. సో ఆ కోరిక ప్రకారం ఆయన మెహ్రాన్ తీసుకొని అక్కడికి వెళ్తారు, బాబా దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆయన బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాల దగ్గర పెడతారు. బాబా పాదాల దగ్గర పెడితే ఆయన తన స్వయంగా తన చేతులతో తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొంతసేపు అట్లానే కూర్చోబెట్టుకొని ఆడించి
మెహ్రా మణికి చెప్తారన్నమాట. ఏమని, కొంచెం ఒక 2 బిస్కెట్లు కొంచెం అన్నం తీసుకొని రా అని చెప్తారు. ఆయన చేతులతో స్వయంగా ఆ బిస్కెట్ ని చిన్న చిన్న ముక్కలుగా తుంచి అన్నంలో కలిపి 3 సార్లు నోట్లో పెడతారనమాట. అది ఎంత అదృష్టం అండి! అది అదృష్టం. అది ఎలా ఎంత అది మానవ మాత్రలకి కలిగే అదృష్టం కాదు. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండి అట్లా ఉండే వాళ్ళకి తప్పించి మామూలుగా దొరికే అదృష్టం కాదు. అట్లాంటి అదృష్టము మూర్తి గారి కుటుంబానికి దక్కిందనమాట. సో ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏమవుతుందంటే, ఇట్లా ఈయనకి మనసులో కోరిక వస్తుంది. ఏమని, అంటే ఆశకి అంతే ఉంటుంది చెప్పండి. ఇట్లా బాబా ఒకళ్ళని ఇచ్చేటప్పటికి ఈయనకి ఏమి పైకి కూడా ఏమి అనలేదండి. అనుకుంటే మనసులో ఆలోచించుకుంటున్నారనమాట బాబా. ఈయన మూర్తి గారు ఏమనంటే, ఓ కూతుర్ని ఇచ్చావు బాబా, ఓ కొడుకుని కూడా ఇస్తే బాగుంటుంది కదా నాకు అని చెప్పి మనసులో అనుకున్నారట. ఈయన మనసులో అట్లా అనుకుంటారో లేదో, అట్లా జస్ట్ ఎట్ ద వెరీ ఎండ్ ఆఫ్ హిస్ థాట్ ఇమీడియట్ గా బాబా ఏమన్నారంటే, సరే నీకు ఓల్డ్ స్టాక్ రిజిస్టర్ లోంచి ఈసారి ఒక కొడుకుని ఇస్తున్నాను అని చెప్పి అనేసారట బాబా. కొడుకునిస్తున్నారు అనేటప్పటికి ఈయన ఇంకా పరమానంద భరితుడు అయిపోయాడు అనమాట. అయిపోయి సరే చాలా ఆనందంతో ఇంటికి వచ్చారు వీళ్ళు. ఇంటికి వచ్చాక సరేని ఈ మెహరాకి ఫస్ట్ బర్త్డే వచ్చింది. ఫస్ట్ బర్త్డే అంటే April 2, 1966. April 2, 1965 లో పాప పుట్టింది. ఫస్ట్ బర్త్డేకి అంటే వెరీ నెక్స్ట్ ఇయర్ అనమాట. April 2, 1966 కి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు కదా. ఆ టైంలో అందరినీ పిలవటం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్, ఈ బాబా లవర్స్, వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ వచ్చాక ఇది సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళెవరో కొంతమంది ఫ్రెండ్స్ ఏదో ఎగతాళి అంటే జోక్ లాగా ఏదో అన్నారనమాట. ఏంటి 20 ఏళ్ల తర్వాత నీకు కూతుర్నిచ్చాడు బాబా, సరే ఇంకొక 20 ఏళ్ల తర్వాత కొడుకునిస్తాడులే అని చెప్పి అన్నారనమాట. కానీ అయితే ఈయన ఏమన్నారంటే, దానికి అంటే వాళ్ళు జోక్గానే అన్నారు మామూలుగా. ఈయన మటుకు దానికి కొంచెం గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. ఏమనంటే 20 ఏళ్ళు కాదు, బాబా ఆల్రెడీ నాకు ఇచ్చేసాడు కొడుకుని, హీఈస్ ఆన్ ది వే, అంటే ఆల్రెడీ దారిలో ఉన్నాడు అని చెప్పి అన్నారట ఈయన. అంటే ఏంటంటే అప్పటికే ఆవిడ ప్రెగ్నెంట్ అనమాట. అంటే జాన్యువరిలో, అంటే 67 జాన్యువరిలో డెలివరీ అవుతుంది ఆవిడకి. ఏది తర్వాత బాబు. సో అప్పటికే ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆయన చెప్తారనమాట. ప్రెగ్నెంట్, బాబా నాకు ఇచ్చేసాడు ఆల్రెడీ, ఆన్ ది వే అని చెప్పి, బాబు ఆన్ ది వే అని చెప్పి అన్నాడు. అనుకున్నట్లే బాబు పుడతాడు. ఆ బాబుకి మెహర్నాథ్ అని చెప్పి పేరు పెడతారండి. కొంచెం వైండప్ చేస్తాను, ఫాస్ట్ గా చెప్పేస్తాను. సో మెహర్నాథ్ అని చెప్పి పేరు, అది కూడా బాబా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మెహర్ కుమార్ అండి అబ్బాయి పేరు. సారీ మెహర్ కుమార్. తర్వాత సన్ పేరు మెహర్నాథ్ కదా. మెహర్నాథ్ తర్వాత అబ్బాయి పేరు మెహర్నాథ్. అవునండి, అవునవును. నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తూ ఇది కొంచెం మిస్ అయ్యాను. సో మెహర్ కుమార్ అని చెప్పి పేరు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అయితే బాబా ఈ టెలిగ్రామ్ లోనే బాబా ఏంటంటే ఒక మాట చెప్తారనమాట. ఏమనంటే 2 are enough అని చెప్పి ఒక మాట చెప్తారనమాట. అంటే వీళ్ళు మరి ఆ సంతోషంలో ఓవర్లుక్ చేయటం అవుతుందో ఏమవుతుందో. అయితే థర్డ్ డెలివరీ కూడా, అంటే థర్డ్ టైం కూడా ఆవిడ ప్రెగ్నెంట్ గా ఉండటం జరుగుతుంది. సావిత్రి గారు ప్రెగ్నెంట్ గా ఉండటం జరిగితే, అయితే బాబా చెప్పిన మాటకి ప్రతిదానికి కూడా చాలా విలువ ఉంటుంది కదా. సో అది కొంచెం మరి ఓవర్లుక్ అయిపోయి ఎట్లా అయిందో, ఇట్లా అయ్యేటప్పుడు అంటే ఈయనకి యాక్చువల్ గా అర్థం చేసుకోలేదు అన్నట్లుగా నాకు తెలిసింది. అంటే ఆ మాటకి కరెక్ట్ గా దాని మీనింగ్ ఏంటనేది ఆయన బహుశా ఎక్కువ ఆలోచించలేదేమో, ఆ సంతోషంలోనో మరి దేంట్లోనో. అయితే మూడోసారి కూడా ఆవిడ గర్భవతి అవటం జరుగుతుంది. అయితే ఈసారి చాలా సీరియస్ అవుతుంది అన్నమాట. చాలా సీరియస్ అయిపోయి ఆవిడ కోమాలోకి వెళ్ళటం అది జరుగుతుంది. జై బాబా. ఇది ఇప్పుడు ఫోటో పెట్టారండి, అది జస్ట్ ఫ్లాష్ అయింది ఆ ఫోటో. ఎవరు ఆంటీ మీరు పెట్టారా? మాయా ఆంటీ మీరు పెట్టారా? ఫస్ట్ ఫోటో ఏమోనో బాబా మెహరా పుట్టినప్పుడు బాబా ఎత్తుకొని ఇది అన్నప్రాసన చేశారు అప్పుడు ఆ ఫోటో. రెండోదేమోనో వాళ్ళ మావయ్యను పిల్లల ఫోటోలు అన్నమాట. ఫస్ట్ మెహరా మధ్యలో మెహరా ఉంది, తర్వాత మెహర్నాథ్, మెహర్ కుమార్ ఇద్దరు. ఇది మళ్ళీ మన గ్రూప్ లో పోస్ట్ చేయరా ఇది ఫోటో మళ్ళీ ఒకసారి? అలాగే చెప్తాను, గ్రూప్ లో పెడతాను. అదే మీరు చూపిస్తారని పెట్టాను.
నేను యాక్చువల్ గా నేను చూడకుండా మాట్లాడుతాను, ఎందుకో సడన్ గా ఒకసారి చూస్తే అట్లా ఫ్లాష్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయే టైంలో చూస్తాను నేను. తర్వాత ఒకసారి అందరు కూడా ఉంచుకుంటారు కదా, అది ఒక దీని కింద ఉంటుంది, అది గ్రూప్ లో పెట్టండి అంటే తర్వాత. సో అది జై బాబా. అయితే తర్వాత ఇట్లానే మళ్ళీ టూ ఆర్ ఇనఫ్ అన్నారు కదా, అంటే ఇద్దరు చాలు అన్నట్లుగా. అయితే ఇది మూడోసారి కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వటం చాలా సీరియస్ అవుతుంది, ఆవిడ కోమాలోకి వెళ్ళిపోతారు. అయితే ఈయన ఇట్లా మళ్ళీ చెప్తారనమాట, చాలా గిల్టీగా ఫీల్ అవుతారు ఈయన. ఫీల్ అయ్యి బాబా నాకేమన్నా పనిష్మెంట్ ఇవ్వు, నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి దీనికి అని చెప్పి అంటే, బాబా కరుణామయుడు కదా ఆయన, పర్వాలేదని చెప్పని అంటారు ఆయన. అన్నప్పుడు ఆ తర్వాత అది మిరాక్యులస్ గా ఆవిడ మళ్ళీ రికవరీ అవ్వటము అది జరుగుతుంది. సో అంటే ప్రాణహాని తప్పిపోవటమే కాకుండా మళ్ళీ పూర్తిగా కోలుకుంటారు అన్నమాట ఆవిడ. తర్వాత ఆ బిడ్డకి అంటే మూడో సంతానానికి మెహర్నాథ్ అని చెప్పి పేరు పెడతారు. మెహర్నాథ్ అని పేరు, అది మళ్ళీ అగైన్ బాబా ఇన్స్ట్రక్షన్స్, అది కూడా అట్లా పేరు పెడతారు. ఈసారి అయితే బాబా గట్టిగా చెప్తారు, ఇంకా నువ్వు కంపల్సరీగా కుటుంబ నియంత్రణ పాటించాల్సిందే అని చెప్పి బాబా ఆయనకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అది జరుగుతుంది. సో ఇది ఇక్కడితో నేను ముగిస్తానండి. జై బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మాయా ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ బాబా. జై బాబా శ్రీనివాస్ అన్నయ్య. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. చాలా విషయాలు వాళ్ళు డిస్టర్బ్ చేశాను మధ్యలోనే. అయ్యయ్యో పర్వాలేదు. మీరు ఇంటరప్ట్ మీ అట్ కరెక్ట్ టైం. అది యాక్చువల్ గా నేను అది రాంగ్ చెప్పాను కదా, నేను కొంచెం టెన్స్ గా ఉన్నాను, రావటమే లేట్ గా వచ్చాను, వచ్చి మళ్ళీ జాయిన్ అవటం లేట్ అయింది, టైం కూడా ఎక్కువ లేదు, ఇవన్నీ నాకు మైండ్ లో కొంచెం దీంతో ఉంటాం. నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు మిమ్మల్ని అనుకోరు. నేను ఉన్నాను కదా కరెక్ట్ చేయడానికి. అలా ఆయన గురించి చెప్తే కరెక్ట్ చేసేస్తాను, ఇంకెవరి గురించి చెప్తే కరెక్ట్ చేయలేను. జై బాబా. జై బాబా. జై బాబా అంటే జై బాబా. బాగా చెప్తున్నారులేండి. థ్యాంక్ యూ ఆంటీ. జై బాబా. జై బాబా అండి. ఈ రోజు ప్రసంగం జిఎస్ఎన్ మూర్తి గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. బాబా సాంగత్యంలోకి ఎలా వచ్చారని, ఆ తరువాత ఆయన జీవితంలో కొన్ని జరిగిన సంఘటనల గురించి కూడా తెలుసుకున్నాము. తరువాత ఆఖరి ఘట్టం ఆరతి మెహర్ వాణి గారు పాడతారు. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मन से नीको मंगल हारती, स्मरण अनुभव में शाश्वत हारती। मन से नीको मंगल हारती, स्मरण अनुभव में शाश्वत हारती। स्मरण को वसुडवु सर्वोन्नतुडवु, स्मरण को वसुडवु सर्वोन्नतुडवु। स्मरणे चेतमु नित्य हारती। मनसे नीको मंगल हारती, स्मरण अनुभव में शाश्वत हारती। తలచిన వారికి తలపుల నిలిచావు, పిలచిన వారికి స్వరమున పలికావు। తలచిన వారికి తలపుల నిలిచావు, పిలిచిన వారికి స్వరమున పలికావు। నమ్మిన వారికి ఎదలను దోచావు, శరణను వారికి సర్వము అయినావు। నమ్మిన వారికి ఎదలను దోచావు,
శరణను వారికి సర్వము అయినావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అగములు బాపగా జగమున వెలిసావు, అవమును మార్చగా నిజమును తెలిపావు. అగములు బాపగా జగమున వెలిసావు, అవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, పరమును చేర్చగా ప్రియతముడైనావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణే చేసావు నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. ఈరోజు కాల్పనిక సహవాసానికి వచ్చిన వారందరికీ కూడాను జై బాబా అండి. చాలా ధన్యవాదాలు అందరికీ. ఈరోజు ప్రారంభ గీతం చేసిన సునీత గారికి, అలాగే సంకీర్తనలు మెహర్ శశాంక్, శివరవీంద్ర గారు, డివిఎస్ఎన్ మూర్తి గారు, పద్మావతి గారు, మెహర్ రజని గారు, సత్యవతి గారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై బాబా. బాబా మనందరినీ ఆశీర్వదించి తమ ప్రేమలో మనల్ని ఎదిగేటట్టు చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై బాబా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసేందుకు నాకు ఇచ్చినటువంటి ఈ ఆపర్చునిటీని అదృష్టంగా భావిస్తున్నాను, అలాగే బాబా ఆశీర్వాదంగా కూడా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాబా అందరికీ. జై బాబా. అదేవిధంగా కార్యనిర్వహణ చక్కగా చేస్తున్నారు. బాబా వారు మీకు దివ్య ప్రేమను ప్రసాదించాలని కోరుతున్నారు. జై బాబా, చాలా చక్కగా చేశారు మీరు. జై బాబా. జై బాబా. నా నోట్లో మాట ఆయన తీస్తున్నారు. జై బాబా, చాలా చక్కగా నేను పూర్తిగా వినలేకపోయాను. చాలా 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 చక్కగా చేసావు నీ ప్రోగ్రామ్ ఇది. ఇంకా నువ్వు ఎక్కువగా ప్రోగ్రామ్స్ చెయ్యాలి. స్పీచెస్ నువ్వు యువర్ అన్ ఆల్రౌండర్. స్పీచెస్ చెప్పావు చక్కగా, పాటలు బాగా పాడతావు, కార్యనిర్వహణ బాగా చేస్తావు, బాబా సూక్తులు బాగా చెప్పావు. చాలా చాలా చక్కగా ఉంది. నేను ముందు నుంచి వినలేకపోయాను, కొంచెం బయటకు వెళ్ళి రావటం వల్ల. జై బాబా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. జై బాబా. జై బాబా కిరణ్ గారు, చాలా బాగుందండి. జై బాబా. మీరు కూడా శాస్త్రి గారి గురించి చాలా చాలా చెప్పారు. జిఎస్ఎన్ మూర్తి గురించి.
జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. బాగా జై బాబా చెప్పారు అండి. అన్నయ్య బాగా చెప్పారు నిజంగా. ఇది యాక్చువల్ గా పూర్తిగా నేను ఇంకా చాలా ఉంది చెప్పడానికి, కానీ అది సరిగా టైం సరిపోక టైం కూడా ఎక్కువ తీసుకున్నాను అప్పటికే. రేపు బట్ తీసుకోండి కావాలంటే శ్రీనివాస్ గారు. చూద్దాం మళ్ళీ చూద్దాం లేండి, నెక్స్ట్ వీక్ చూద్దాం. అంటే రేపు రేపు నైట్ వాణి గారు రేపు సండే వాణి గారు సండే జై బాబా. వాణి గారు జై బాబా. రికార్డ్ ఆఫ్ చేయలేదు ఇంకా మీరు. ఓకే ఓకే